హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్. నిజంగా ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు హైలైట్ అయిపోతుందనే చెప్పాలండి. ఈ సీజన్కు మొత్తానికి కూడా ఈ సీజనే కాదు, సీజన్ 1 కానీ ఇంత ఎంటర్టైన్మెంట్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇక సీజన్ 2లో ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇమ్మాన్యుయల్, హరి అలాగే యాదమ్మరాజు వీళ్ళ ముగ్గురు అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇచ్చారు. అంటే యాదమ్మరాజు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్తో అయితే వచ్చాడు. కానీ యాదమ్మరాజుని ఆడుకుంటారు చూడండి, అసలు ఫుల్ ఆన్ నవ్వులే నవ్వులని చెప్పుకోవచ్చు ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా. ఇక అలాగే మన హనీబీ అయినటువంటి రీతు ఎంత క్యూట్గా ఉంటుందో, తను కూడా నిజంగా ఎక్కడ కూడా తగ్గేదే లేదనకుండా తనదైన స్టైల్లో తను కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తూ వచ్చేస్తుంది. ఇక వీటన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు కుకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే చేసేస్తున్నారు. ఇక వీటన్నిటితో ఒక సాడ్ న్యూస్ కూడా ఉంది. ఈరోజు ఎలిమినేషన్ కూడా ఉంది కదా, అసలు ఎలిమినేట్ ఎవరయ్యారు, ఎందుకయ్యారు, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసి మన ప్రదీప్ అయితే హ్యాపీగా వచ్చి స్టార్ట్ అయితే చేసేస్తాడు. దానికి ముందే మన యాదమ్మరాజు అక్కడే పడుకొని ఉంటాడనమాట. ఏంట్రా నువ్వు ఇక్కడే పడుకొని ఉన్నావు అంటే, నా పెళ్ళని చెప్పారు కదన్నా, అందుకే ఇక్కడే పడుకొని ఉన్నాను అని చెప్పి, నా బేబీ ఎట్టిపోయిందంటే, నీ బేబీకి రాత్రి దోమలు కుడుతుంటే నేనే తీసుకుపోయాను రా అని చెప్పేసి ప్రదీప్ అయితే అబ్బా అమ్మ ఐశ్వర్య రామ్మ అనగానే ఇక తనైతే వచ్చేసింది అనమాట. నా బేబీని నువ్వు తీసుకోపోయి ఏం చేస్తున్నావన్నా, నాకు కూడా దోమలు కుడుతున్నాయి కదా, నన్ను కూడా తీసుకోపోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేస్తాడు మన యాదమ్మరాజు. అరే ఇంత అమాయకంగా ఉంటే ఎలారా బాబు నువ్వు అని చెప్పేసి ఇక అంతటితో ఆ యొక్క షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక తాళి కట్టడానికి ఎవరైనా పసుపు కొమ్ముతో తాళి కట్టడం చూసాం, కానీ అల్లం కొమ్ముతో ఎవరైనా తాళి కట్టడం చూసారా? మన యాదమ్మరాజు స్టైలే అంత కదా, ఏదో ఒక వెరైటీగా ఉండాలి కదా. అందుకే మన పసుపు కొమ్ముకు బదులు అల్లం కొమ్ము తీసుకొచ్చి దానికి పసుపు తాడు కట్టేసి ఇదే నా తాలిబొట్టు అని చెప్పి చెప్తున్నాడు. ఇక దాంతో ప్రదీప్ అయితే, ఓరే బాబు నీకు అసలు పసుపు కొమ్ముకి అల్లం కొమ్ముకి తేడా తెలియదు, నీకు పెళ్ళం కావాలా అని చెప్పి అనుకుంటూ వచ్చేసారు. ఇక జడ్జెస్ వచ్చేసిన తర్వాత ఇంకా కాస్త హంగామా ఎక్కువైందని చెప్పచ్చు. ఇక నలుగురు జడ్జెస్ కూడా సూపర్ అంటే సూపర్ అండి. అసలు వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే, మార్క్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇస్తారు, కానీ మిగిలిన టైంలో మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఇస్తూ ఉంటే వాళ్ళైతే నవ్వుతూనే ఉంటారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా. నిజంగా వాళ్ళు కూడా వీళ్ళతో కలిసిపోయి జడ్జెస్ లాగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా అయిపోయారనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక ప్రదీప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా హ్యాండీగా ఉంటాడు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడనే చెప్పాలి. ఈ రోజు ఎపిసోడ్ చూడండి, నిజంగా మీరైతే ఫుల్గా నవ్వుకోకపోతే మళ్ళీ నాకు కామెంట్ అయితే చేసేసేయండి, ఏముందండి అక్కడ అంత నవ్వుకునేది అని కామెంట్ అయితే చేసేసేయండి. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక కుక్స్ అయితే హ్యాపీగా ఫస్ట్ డేమాన్ వచ్చి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసాడు. తర్వాత రాకేష్ అలాగే పల్లవి గారు ఇక తేజు వీళ్ళ నలుగురు వచ్చేసిన తర్వాత మన జాతిరత్నాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం అయితే వేసేసారు. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి టార్జాన్ టైప్లో ఆ యొక్క డ్రెస్ వేసుకొని వచ్చేసాడు. ఇక తనైతే పైన ఆ జంగిల్ బుక్ ఎంత హిట్ అయిందో నిజంగా ఈరోజు కామెడీ కూడా అంతే క్లిక్ అయిందండి. నిజంగా ఇమ్మాన్యుయల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కామెడీ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఇక మన హనీబీ లాగా రీతు చాలా క్యూట్గా అయితే ఉంది. ఇక మూలికలు అమ్ముకునే వాడిలాగా మన హరి, ఇక పచ్చబొట్టేసేస్తాను అన్నట్టుగా ఒక గూడెం అమ్మాయిలాగా మన గోమతి, నెక్స్ట్ వచ్చేసరికి నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది అంటూ మన సుహాస్ని అయితే వచ్చేసారు. ఈరోజు సుహాస్ని చాలా కొద్దిగా మాట్లాడింది, తక్కువగానే మాట్లాడింది, తనకు పెద్ద కంటెంట్ అయితే లేదు, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం అద్దర కొట్టేశారనే చెప్పాలి. ఇక హరి అయితే ఇక మన యాదమ్మరాజు తీసుకొచ్చిన ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడానికి, అమ్మ నీకు అసలు వీడు ఎట నచ్చాడు, అయినా నేను ఎంత చక్కగా వంట చేస్తాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఇక తనని పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. ఇక తనని పట్టుకోవడం కోసం మన ఇమ్మాన్యుయల్ కూడా నాతో పాటు డ్యాన్స్ అని చెప్పి ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అందరితో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి, కానీ యాదమ్మరాజుతో ఏదనమాట. యాదమ్మరాజు ఏమో మాకిద్దరికి ఎప్పుడు పెళ్లి చేస్తారు, అందరినీ పేర్స్గా చేసేస్తున్నారు, మాకెప్పుడు పెళ్లి చేస్తారు అని చెప్పి మధ్యలో హంగామా. ఇక పేరింగ్ టాస్క్ వచ్చేసరికి అక్కడ కొన్ని ఫ్రూట్స్ పెడతారు, ఒక బోర్డులో కుక్స్ చూస్తూ ఉండాలి, ఒక 15 సెకండ్స్ వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళు చూడాలి దాని జ్యూసెస్ ఎక్కడ ఉంటాయనేది ఇంకొక బోర్డు మీద చూపిస్తారు అనమాట. అప్పుడు రెండింటిని క్లోజ్ చేసేసి వాళ్ళు ఒక
నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్‌లో ఏ జ్యూస్ ఉన్నింది, ఏ ఫ్రూట్ ఉన్నిందని రాయాలి. ఇలాగ మొత్తానికి ఓన్లీ పల్లవి గారు, అలాగే గోమతి మాత్రమే 1 పాయింట్‌తో వాళ్ళు మాత్రమే అడ్వాంటేజ్ టాస్క్ గెలిచారు. మిగిలిన వాళ్ళంతా ఏమీ చెప్పలేకపోయారనమాట. ఇక ఇదయిపోయిన తర్వాత ఈసారి కూడా డేమాన్‌కి మన రీతువే పేరిగా వచ్చింది. నిజంగా సూపర్‌గా ఉంది కదా! ఈ పేరింగ్ టాస్క్ కూడా ఒక యారో ఉంటుంది కదా! దాన్ని ఆ బాణాన్ని వేసినప్పుడు అది ఏ దానికైతే గుచ్చుకుంటుందో ఆ జాతిరత్నం వస్తారనమాట. ఇది తెలియకుండానే జరిగింది. నిజంగా సూపర్ కాంబినేషన్ అనిపించింది. ఇక మన తేజుకొచ్చేసి ఇమ్మాన్యుయల్, ఇక రాకేష్‌కొచ్చేసి హరి, ఇక పల్లవికొచ్చి గోమతి వచ్చారనమాట. ఎక్స్‌ట్రా సుహాస్‌ని ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఇలా నిజంగా ఈరోజు అసలు ఇమ్మాన్యుయల్ వాళ్ళు ఒక గన్ను తీసుకొని యాదమ్మరాజును కాల్చేస్తున్నట్టు, హరి ఏమో ఆ అమ్మాయిని పట్టుకొని అసలు ఫుల్లు హంగామా చేసేసాడండి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వంటలైతే చాలా బాగా అదరకొట్టేశారు. ఈసారి రాకేష్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో వచ్చాడు. నిజంగా తను చేసిన వంటకి అందరూ కూడా సూపర్ క్లాప్స్ కొట్టి, అంటే ఆ యొక్క ఫారెస్ట్ థీమ్‌కి తగ్గట్టుగా తను వంట చేయడం జరిగింది. సో, తను హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి డేమాన్ పవన్, దాని తర్వాత పల్లవి కూడా ఈసారి సూపర్‌గా చేసింది కాబట్టి పల్లవి, లాస్ట్ వచ్చేసి మన తేజు. లాస్ట్ టైం కూడా తేజు వచ్చింది. అంటే ఆ టోటల్ స్కోర్ చేసినప్పుడు తేజువే లాస్ట్‌లో ఉందనమాట. ఇక కళ్యాణ్‌కి అలాగే తేజుకి ఇద్దరికి కూడా ఫేస్ ఆఫ్ అయితే జరగాలి. ఇక దీంట్లో ట్విస్ట్ ఏంటి అనంటే, ఇక కళ్యాణ్ అయితే ఈ ఫేస్ ఆఫ్‌కి రాకుండానే తను సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అయిపోయాడు. తనకి ఉన్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన మీకు అందరికీ వెరీ థ్యాంక్స్ అని చెప్పేసి ఇక నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో, నేనైతే ఫేస్ ఆఫ్‌కి రావట్లేదు. నాకు అసలు కుకింగే రాదు. అయినా మీ అందరి ప్రోత్సాహం కోసం నేను ఇంతవరకు చేశాను, కష్టపడ్డాను. మీరు నన్ను ఆదరించారు. బట్ ఇక నుండి నేను చేయలేకపోతున్నానని తనే ఒక రికార్డింగ్ వాయిస్ అయితే పెట్టేయడం జరిగింది. అందుకని ఇక తేజు అయితే కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్ అయితే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు ఈ కుకు విత్ జాతిరత్నాలు షో నుండి. అలాగే ఈరోజు కమెడియన్స్ అయినటువంటి మన ఇమ్మాన్యుయల్‌కి, హరికి, అలాగే యాదమరాజుకి మన అలీ గారైతే 500 రూపీస్ ఇచ్చి నిజంగా వాళ్ళని చాలా అంటే చాలా మెచ్చుకున్నారండి. నిజంగా మీరు ఈరోజు చేసిన కామెడీతో నిజంగా నేను కడుపుబ్బా నవ్వుకున్నాను. ఇట్లాగా చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో మనం తక్కువైపోతున్నారు. కానీ మళ్ళీ మీరు మా యొక్క అంటే ఎల్డర్స్ నుంచి మేము నేర్చుకున్నాము, అంటే అప్పుడు కమెడియన్స్ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు, మా నుంచి మీరు నేర్చుకొని నిజంగా ఇలా చేయడము నాకు నిజంగా సూపర్గా అనిపించిందని వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళైతే సంతోషంతో నిజంగా అలీ గారు మీ చేత్తో తీసుకోవడం మాకు నిజంగా ఎంత అదృష్టంగా ఉందో. నేను ఎప్పుడు కూడా అంటే ఇమ్మాన్యుయల్ చెప్పాడు, మీ యొక్క హౌస్ ఎక్కడో ఉంది, ఆ హౌస్లోనే నేను రైటర్గా మొదలుపెట్టాను. అప్పుడు చెప్పారు ఇది అలీ గారి పాత ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు కూడా ఏ వర్క్ స్టార్ట్ చేసినా సూపర్ సక్సెస్ వస్తుంది అని. నిజంగానే ఈరోజు మీ చేత్తో ఈ మనీ తీసుకోవడం మా ముగ్గురికి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్ఫుల్గా అసలుకి ఆయనకి చెప్పడం అయితే జరిగింది. అలీ గారికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జస్ట్ ఏదో ఎంజాయ్ చేసి వెళ్లకుండా వాళ్ళకి కాంప్లిమెంట్గా కానివ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇలాంటి పనులు చేస్తుంటే నిజంగా సూపర్ ఎంటర్టైన్మెంట్గా, అంటే సూపర్ హ్యాపీగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి, అప్పుడే పక్కన వాళ్ళు ఎదుగుతారని నాకైతే అనిపించింది. నిజంగానే ఈరోజు షో చూడండి, అదిరిపోకపోతే నన్ను అడగండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.